ఈరోజే ఆశ్వీజ శుక్రవారం. ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు. ఈరోజు ఈ కథను వింటే లక్ష్మీదేవి నేరుగా మీ ఇంట్లోకి వచ్చి అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది. ఈ కథను కేవలం విన్నంత మాత్రం చేతనే అన్ని రకాల కష్టాలు, బాధలు మొత్తం ఈ రోజుతో పోతాయి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. మరి ఈరోజు ఏ కథను వింటే మనకు తిరుగులేని రాజయోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ఏర్పాటు చేసిన ఓ గాన సభలో సంగీత గాన కోవిదుడైన నారదుడికి అవకాశం లభించలేదు. అలా అవకాశం లభించలేకపోయేసరికి నారదుడు చాలా బాధపడ్డాడు. పైగా అదే సభలో తుంబురుడు సకల మర్యాదలు పొందడంతో నారదుడు మరింత అసూయ, కోపానికి గురై వెంటనే శ్రీ మహావిష్ణువును కలవడానికి వెళ్ళగా అక్కడ చిలికత్తెలు నారదుడిని అడ్డుకుంటారు. ఇక్కడ వెంటనే నారదుడికి కోపం వచ్చి లక్ష్మీదేవిని ఇలా శపిస్తాడు. లక్ష్మీదేవి, నీవు గుడ్లగువ్వను వాహనంగా స్వీకరిస్తావు అని శపిస్తాడు. ఇక అదే సమయంలో శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చి నారదుడి గర్వాన్ని అణిచేందుకు శాంతించమని కోరుతాడు. దీంతో కోపాన్ని నాపుకొని శాంతిస్తాడు. కోపం అనేది ఎంతటి మనిషినైనా సరే పాపాలకు తొక్కేస్తుంది. కోపంలో మనిషి ఏం చేస్తున్నాడో తెలియక ప్రవర్తిస్తాడు. కాబట్టి అలాంటి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అలా నారదుడికి కోపం తగ్గాక జరిగింది తెలుసుకొని ఎంతో సిగ్గుపడ్డాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదుడితో ఇలా అన్నాడు. నారద, సంగీతం ఎవరి సొత్తు కాదు. సంగీతాన్ని ప్రేమించేవారు గర్వానికి, అహంకారానికి దూరంగా ఉండాలి. అసలైన సంగీతం ఏంటో తెలుసుకో. సంగీతంలో అందరికంటే అధికుడైన సంగీత విద్వాంసుడైన ముల్లోకపతి వద్దకు వెళ్ళి సంగీతాన్ని అభ్యసించమని కోరుతాడు. ఆ ఉలూకపతి ఎవరో కాదు, ఒక గుడ్లగువ్వ. అప్పటికే ఉలూకపతి దగ్గర కొన్ని వేల మంది శిష్యులు ఉన్నారు. ఇక శ్రీ మహావిష్ణువు ఈత పలికాడు. నారదుడు ఉలూకపతి వద్దకు వెళ్ళాడు. అక్కడ వేల సంఖ్యలో శిష్యులు ఉండడం చూసి నారదుడు ఆశ్చర్యపోయాడు. ఇక నారదుడు ఉలూకపతి దగ్గరికి వెళ్ళగానే నారదుడు చూసి ఈ ఉలూకపతిని పరవశించిపోయాడు. తన వద్దకు సంగీతం నేర్చుకోవడానికి నారదుడు లాంటి గొప్ప వ్యక్తి వచ్చినందుకు ఆశ్చర్యపోయి ఎంతో సంతోషించాడు. ఇక నారదుడు శాపం మాత్రం లక్ష్మీదేవికి అనుభవించవలసి వచ్చింది. పూర్వం ఒక నగరంలో వయసు పైబడిన ఒక జంట కాపురం ఉండేది. వారు ఎంతో పేదవారు. తినటానికి తిండి లేక ఎంతో అవస్థలు పడుతూ ఉండేవారు. ఆ ఇంట్లో కట్టుకోవడానికి గుడ్డముక్క కూడా ఉండేది కాదు. ఆ జంటలో ఒకరు ఇంట్లో ఉంటే మరొకరు చిన్న గుడ్డ పేలికను ఒంటిపైన కట్టుకొని అడుక్కోవడానికి వెళ్ళేవారు. ఓ రోజు భర్త అడుక్కోవడానికి వెళ్ళగా ఆ రోజు ఒక్కరు కూడా ఏమీ పెట్టలేదు. ఆ విధానంగా ఆ జంట ఇంటి పెరట్లో ఒక చెట్టు కింద కూర్చొని తమ కష్టాలను చెట్టుతో చెప్పుకొని కన్నీరు కార్చారు. అదే చెట్టుపై గుడ్లగువ్వ వారి కష్టాలు విని ఎలాగైనా సరే వారి కష్టాలను తీర్చాలని అనుకుంది. ఇక ఆ గుడ్లగువ్వ ఆ ఊర్లోకి లక్ష్మీదేవి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేది. ఇక ఒకరోజు శుక్రవారం పూట లక్ష్మీదేవి ఊళ్ళోకి రావడాన్ని గుడ్లగువ్వ కనిపెట్టింది. లక్ష్మీదేవి వెళ్తున్న మార్గాన్ని అనుసరిస్తూ ఉంది. లక్ష్మీదేవి ఏ ఇంట్లో అడుగు పెడదామా అని ప్రయత్నిస్తున్న ఆ ఇంటి పైన మేడపైకి ఎక్కి అరుస్తూ ఉంది. సాధారణంగా గుడ్లగువ్వ ఏ ఇంటిపై వాలుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు. ఇక లక్ష్మీదేవి కూడా ఆ శబ్దం విని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. అలా ఆ రోజు ఏ ఇంటికి వెళ్ళకుండా గుడ్లగువ్వ అరుస్తుండటంతో లక్ష్మీదేవికి అనుమానం కలిగింది. లక్ష్మీదేవి గుడ్లగువ్వ వైపు కోపంగా చూసింది. ఇక గుడ్లగువ్వ లక్ష్మీదేవిని ఆ వృద్ధ జంట ఇంటికి తీసుకొని వెళ్ళింది. ఆ ఇంట్లో కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న ఆ జంటను చూసి లక్ష్మీదేవి చెలించిపోయింది. ఇక వెంటనే లక్ష్మీదేవి, ఇక నుండి నేను మీ ఇంట్లో ఉంటానని, అష్టైశ్వర్యాలు సమకూరుస్తానని వరమిస్తుంది. ఇక ఆ రోజు నుంచి తనకు దారి చూపించిన గుడ్లగువ్వను వాహనంగా లక్ష్మీదేవి చేసుకుంటుంది. ఆ క్షణం నుండే గుడ్లగువ్వను శుభానికి సంకేతంగా లక్ష్మీదేవి ప్రకటించింది. ఇక ఆ రోజు నుండి గుడ్లగువ్వ కష్టాలలో ఉన్న వారింటికి లక్ష్మీదేవిని తీసుకువెళ్తూ ఉండేది. ఎవరైనా అత్యవసర పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గుడ్లగువ్వ ఎదురుగా వస్తే ఆ పని ఖచ్చితంగా నెరవేరుతుంది.
అంతేకాదు పగటిపూట యాదృచ్ఛికంగా గుడ్లగువ్వ మీకు కనిపిస్తే మీ జీవితంలో శుభగడియలు రాబోతున్నాయనడానికి సంకేతంగా శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఈరోజు ఈ పవిత్ర కథను విన్నా, చెప్పినా, చదివినా సకల శుభాలు కలుగుతాయి. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు. ధన మూలం ఇదం జగత్ అంటారు పెద్దలు. అలాంటి ధనానికి అధిదేవత శ్రీ మహాలక్ష్మీదేవి. అయితే ఆ లక్ష్మీదేవిని చెక్కలుగా కూడా పిలుస్తారు. ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఒకే చోట కూడా స్థిరంగా ఉండదు. అందుకే లక్ష్మీదేవి అష్టోత్తరంలో చెంచలాయే నమః అనే పేర్లు కనిపిస్తాయి. పూర్వం ఒకసారి నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు దర్శించుకొని ఒక మాట ఇలా అడిగాడు. ఓ నారాయణ, ఈ సమస్త సృష్టినంతటిని మీరే సృష్టించారు. అలానే సృష్టితో పాటు మనుషులను, సమస్త జీవులను కూడా మీరే సృష్టించారు. మీరు సృష్టించిన మనుషులలో అత్యంత ధనవంతులుగా, భాగ్యవంతులుగాను, సిరి సంపదలతో తులతూగుతున్నారు. మరి కొంతమంది ఏమో తినటానికి తిండి లేక కటిక దరిద్రాన్ని, పేదరికాన్ని అనుభవిస్తున్నారు. మనుషులంతా కూడా మీ సృష్టే కదా. మరి వారిలో కొంతమందికి కటిక దరిద్రము, మరి కొంతమందికి లక్ష్మీప్రదము ఎందుకు జరుగుతున్నది అని అడిగాడు. ఆ మాటలు విన్న శ్రీహరి చిరునవ్వు నవ్వి నారదుడితో ఇలా అన్నాడు. నారద, కీర్తి ప్రతిష్టలను, సిరి సంపదలను ప్రసాదించేది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి. శ్రీ మహాలక్ష్మీదేవి ఎవరి ఇంట్లో అయితే ప్రవేశిస్తుందో వారు కుబేర సమానులుగా ధన సంపదలని, కీర్తి ప్రతిష్టలని, అమితమైన ధనాన్ని సంపాదించుకొని భోగభాగ్యాలు అనుభవిస్తూ వారు జీవిస్తూ ఉంటారు. అలా కాకుండా లక్ష్మీదేవి బదులు అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి ఎవరి ఇంట్లో అయితే ప్రవేశిస్తుందో అలాంటి వారు కటిక పేదవారితో బాధ, దుఃఖం, దారిద్ర్యం అనుభవిస్తూ జీవితాంతం కష్టాలతో జీవిస్తారని చెప్పగానే నారద మహర్షి ఇలా అంటాడు. స్వామి, లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి అంటే ఏం చేయాలి? అలాగే మన ఇంట్లో ఉన్న అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోవాలంటే ఏం చేయాలో చెప్పమని శ్రీ మహావిష్ణువును అడుగుతాడు. దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు. నారద, లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి అంటే మనం ఏం చేయాలో పేదరికాన్ని అనుభవిస్తున్న శాంతశీల కథ ద్వారా నీకు సవివరంగా వివరిస్తాను. కాబట్టి శ్రద్ధగా వినుము. ఈ కథను వింటే చాలు. లక్ష్మీదేవి వారి ఇంట్లోకి నేరుగా ప్రవేశించి అష్టైశ్వర్యాలను కురిపిస్తుందని శ్రీ మహావిష్ణువు ఇలా కథ చెప్పడం ప్రారంభించాడు. పూర్వం కాశీరాజ్యంలోని ఒక గ్రామంలో శాంతశీల, రుద్రసేనుడు అనే దంపతులు ఉండేవారు. వారు కఠిన దరిద్రాన్ని అనుభవిస్తూ పేదరికంతో బాధలు పడుతూ ఉండేవారు. శాంతశీల, రుద్రశీలుడితో పాటు ఆ గ్రామంలో వారంతా అదే విధానంగా కటిక దరిద్రాన్ని, పేదరికాన్ని అనుభవిస్తూ అన్న వస్త్రాలకు దూరమైపోయారు. ఒకరోజు శాంతశీల కట్టెలు తీసుకురావడానికి అడవికి వెళ్ళింది. అప్పుడు ఆ అడవిలో ఒక మునివర్యుడు కనిపించాడు. ఆ మునివర్యుడిని చూసిన శాంతశీల అతని వద్దకు వెళ్ళి నమస్కరించి కన్నీరు పెట్టుకుంది. దుఃఖిస్తున్న శాంతశీలను చూసి ఆ మునివర్యుడు తన దివ్య దృష్టితో జరిగిందంతా కూడా తెలుసుకొని ఇలా చెప్పాడు. తల్లి, నీవు, నీ గ్రామంలోని ప్రజలంతా ఇలా కఠినంగా దరిద్రాన్ని అనుభవించడానికి కారణం ఏంటంటే మీరు దైవారాధన కానీ, దీపారాధన కానీ చేయకుండా కటిక చీకట్లో బ్రతుకుతున్నారు. ఆ కారణంగా లక్ష్మికి బదులు అలక్ష్మి వచ్చి కూర్చుంది. అందుకే మీ అందరికీ ఈ దీనస్థితి. ఈ దీనస్థితి నుండి మీరు బయటపడాలి అంటే సాయం సంధ్యా సమయంలో శుచిగా, శుభ్రంగా పాటించి శుక్రవారం రోజు నీ ఇంట్లో దీపాన్ని వెలిగించి గుమ్మానికి అడ్డంగా నిలబడి నీ ఇంట్లో నుండి వెళ్ళిన వారిని మరలా తిరిగి రావద్దని, నీ ఇంట్లోకి వచ్చిన వారిని ఇంకెప్పుడు బయటికి వెళ్ళవద్దని వారి వద్ద మాట తీసుకో. అప్పుడు నీ కష్టాలన్నీ కూడా తీరి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాడు. ఆ మునివర్యుడు చెప్పినట్టుగానే శాంతశీల శుక్రవారం రోజు శుచిగా స్నానం చేసి సాయం సమయంలో ఊరంతా చీకటిగా ఉన్నప్పుడు తన ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని పూజించి తాను గుమ్మం వద్ద నిలిచింది. అప్పుడు నల్ల వస్త్రాలు ధరించి చింపి జుట్టుతో ఒక ఆవిడ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇలా అంటుంది. నేను ఈ దీపం వెలుగులో ఉండలేను కాబట్టి బయటకు వెళ్ళిపోతున్నాను అని చెప్పింది. దానికి శాంతశీల ఇలా అంటుంది. నీవు ఒకసారి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళావంటే
మళ్ళీ తిరిగి ఇంట్లోకి రానని మాట ఇవ్వమని అడుగుతుంది. దానికి జ్యేష్ఠాదేవి ఇలా అంటుంది, ఈ ఇంట్లో దీపం వెలుగుతున్నంతసేపు నేను ఈ ఇంట్లోకి రాను అని మాట ఇచ్చి బయటకు వెళ్ళిపోయింది. ఆవిడే అలక్ష్మి. ఆ తర్వాత పట్టు పీతాంబరాలు ధరించి, నవరత్నాలు పొడిగిన బంగారు ఆభరణాలు ధరించి, దివ్యమంగళ స్వరూపంతో దగదగా మెరిసిపోతూ ఒక ఆవిడ గుమ్మం దగ్గరికి వచ్చి, నేను ఈ చీకటిలో ఉండలేను కనుక మీ ఇంట్లో వెలుగుతున్న దీపం వెలుగులోకి ఉంటానని నన్ను లోపలికి వెళ్ళనివ్వు అని అడిగింది. అప్పుడు శాంతశీల ఆవిడతో ఇలా అంటుంది, ఒకసారి లోపలికి వస్తే మళ్ళీ బయటకు వెళ్ళనని మాట ఇవ్వమని అడుగుతుంది. దానికి ఆవిడ, ఈ ఇంట్లో సంధ్యా సమయంలో దీపం ఉన్నంత వరకు నేను బయటకు వెళ్ళడని శాంతశీలకు మాట ఇచ్చి ఇంట్లోకి ప్రవేశించింది. ఆవిడే శ్రీ మహాలక్ష్మీదేవి. శాంతశీల ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవిని బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చిన వెంటనే శాంతశీల అష్టైశ్వర్యాలు పొందింది. ఆ వైభవాన్ని చూసిన శాంతశీల లక్ష్మీదేవిని ప్రార్థించి నాతో పాటు నా ఊర్లోని ప్రజలందరినీ కూడా కటాక్షించమని వేడుకుంది. అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి సమస్త లోకానికి ఒక వరాన్ని ఇచ్చింది. ఎవరైతే శుక్రవారం రోజు సంధ్యా వేళలో దీపాన్ని వెలిగించి నాకు అర్పిస్తారో వారి ఇంటిని ఎప్పటికీ నేను విడిచిపెట్ట వెళ్ళను అని శాంతశీలతో చెప్పింది. దాంతో శాంతశీల ఆ ఊరి ప్రజలందరితోనూ శుక్రవారం నాడు సంధ్యా సమయంలో దీపారాధన చేయించి అందరిపై లక్ష్మీ కటాక్షం కలిగేలాగా చేస్తుంది. శ్రీ మహావిష్ణువు నారదుడితో చెప్పాడు. ఈ కథనంతటిని విన్న నారద మహర్షి ఇలా అన్నాడు, ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవిని ఎలా బయటకు పంపాలో, లక్ష్మీదేవిని ఇంట్లోకి ఎలా ఆహ్వానించాలో తెలుసుకుని లక్ష్మీదేవి ఎలాంటి స్థానంలో కొలువై ఉంటుందో, ఎలాంటి వస్తువులలో కొలువై ఉంటుందో చెప్పమని ప్రార్థించాడు. శ్రీ మహావిష్ణువు దానికి నారదుడితో ఇలా చెప్పాడు, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఆ తల్లికి ఇష్టమైనట్టుగా నడుచుకోవాలంటూ లక్ష్మీదేవికి పాలు పూలు, పసుపు కుంకుమ దీపం, గోవు ధనం ధాన్యం మొదలైనవి ఇష్టమైనవి. ఇవి లక్ష్మీ స్థానాలుగా చెప్పబడ్డాయి. అందువల్ల వాటిని ఎల్లప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. వాటి విషయంలో భక్తి శ్రద్ధలతో వ్యవహరిస్తుండాలి. శ్రీహరి దివ్య చరిత్ర పారాయణం చేసిన చోట, శ్రీహరిని భక్తిగా గానం జరిగే చోట, సాలగ్రామం తులసి శంఖధ్వని ఉన్న చోట లక్ష్మి నివాసం ఉంటుంది. అంతేకాకుండా భక్తులను, పిల్లలని, పండితులని, విద్యావేత్తలని, మహిళలను ఆదరించే చోట, ఇల్లు శుభ్రంగా ఉండి ప్రశాంత వాతావరణం ఉన్న చోట లక్ష్మి స్థిర నివాసం ఉంటుంది. లక్ష్మీదేవి చంచల స్వభావం కలదు కాబట్టి బాగా పొద్దుపోయే వరకు నిద్రించేవారి ఇళ్లలోనూ, సంధ్యా వేళలు నిద్రించేవారు ఇళ్లలోనూ లక్ష్మీదేవి ఉండదు. కష్టపడకుండా కాలాన్ని వృధా చేసే ఇళ్లను లక్ష్మీదేవి విడిచిపెట్టి వెళ్తుంది. ఎప్పుడు చూసినా గొడవలు, ఏడ్పులు, కలహాలు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి కాలు పెట్టదు. తులసిని పూజించని చోట, శంకరుని అర్చించని చోట, పశుపక్షాదులు ప్రేమ లేని చోట, మరియు అతిథులను గౌరవించని చోట, భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నిలవదయ్యా అని శ్రీ మహావిష్ణువు నారదుడితో చెప్పాడు. పూర్వకాలంలో కళింగ దేశంలో వెంకటాచారి అనే కంసాలి ఉండేవాడు. అతను పనిలో ఎంతో నైపుణ్యం చెందిన వాడిగా పేరుగాంచాడు. వెంకటాచారి, అతడి భార్య సుమతి ఎంతో దైవభక్తులు. ఆ దంపతులకు 2 ఆడపిల్లలు. వాళ్ళ పేర్లు శారద, నీరజ. వారు చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు. వెంకటాచారి నైపుణ్యం కలవాడే కానీ ఏమాత్రం కూడా కల్తీకి పాటు పడకుండా ఎంతో నిజాయితీగా పనిచేసేవాడు. మిగిలిన తోటి కంసాలులు కక్కుర్తిపడి కల్తీ చేసి తక్కువ సొమ్ములు చేసేవారు. ఈ ఆదాయం అంతా ఎక్కువ ఉండేది కాదు. ఏదో వచ్చిన సొమ్ముతో కాలం గడుపుకుంటూ అలా వస్తున్నాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా పెద్ద కూతురికి వివాహ వయసు వచ్చింది. నెమ్మదిగా సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు. కానీ ఎక్కడ ఏది కుదరలేదు. వెంకటాచారి పక్కింట్లో కృష్ణశర్మ అనే పురోహిత కుటుంబం ఉండేది. కృష్ణశర్మ భార్య రుక్మిణి, సుమతి ఎంతో స్నేహితులుగా ఉండేవారు. కృష్ణశర్మ, రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే కుమార్తె ఉండేది. ఆమె వయస్సు సుమారు 7 సంవత్సరాలు. ప్రతిరోజు వారి ఇంట్లో పువ్వులు కోసుకొని సుమతికి తెచ్చి ఇచ్చేది. అంతేకాదు
రోజు 1 గంట అయినా సరే వీరింట్లో గడిపి వెళ్ళేది. వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్ళి ఎంతవరకు కూడా నిశ్చయం కాకపోవడంతో ఆ దంపతులకు ఎంతో బెంగగా ఉండేది. ఒకనాడు కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో 1 వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణం పారాయణం చేయమని చెప్పింది. ఆ విధానంగానే శారద పారాయణం చేయగానే ఆ మరునాడే మంచి వరునితో వివాహం చేయబడింది. ఇక వివాహానికి కావలసిన సొమ్ము సేకరించి పెట్టుకోవడం అనిలో పనిలో పడ్డాడు వెంకటాచారి. ఇన్నేళ్లుగా కంసాలి వృత్తి చేస్తున్నా కూడా కూతుళ్లకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానే అని బాధపడ్డాడు. సుమతి రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మిని అనేక స్తోత్రాలతో పూజించింది. వివాహం దగ్గర పడుతున్నదని, దయచేసి వివాహానికి కావలసిన సొమ్ము సమయానికి అంది వచ్చేలాగా అనుగ్రహించమని ఆ తల్లిని ప్రార్థించింది. రోజులు ఇలా గడుస్తుండగా ఒకనాడు పద్మప్రియ రోజులాగా పూలు తీసుకొని ఉదయం పూజా సమయానికి రాలేదు. రోజు తప్పకుండా వచ్చే పిల్ల ఈరోజు ఇంకా రాలేదేమిటా అని సుమతి ఆలోచిస్తూ ఉండగా గుమ్మంలో గజల చప్పుడు అయింది. పద్మప్రియ చెంగున రానే వచ్చింది. రావటానికి ఆలస్యమైందని చెప్తూ పూలు తీసి సుమతి చేతిలో పెట్టింది. ఆ రోజు పద్మప్రియ రోజు కంటే అందంగా ఎంతో తేజస్సుతో కనిపించింది. సుమతి పద్మప్రియను, ఈ రోజు నీ పుట్టినరోజా, ఇంత చక్కగా అలంకరించుకున్నావని అడిగింది. దానికి పద్మప్రియ, లేదు అత్తయ్య, రోజులాగే తయారయ్యాను. స్నానం చేయడం కాస్త ఆలస్యం కావడంతో పూలు తీసుకురావడం ఆలస్యమైంది. అది సరే కానీ ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమని ఇచ్చింది. కొత్తగా కొనుక్కుందట, నిన్ను చూడమని అన్నది. అప్పుడు సుమతి ఆ గాజులను తన చేతిలోకి తీసుకొని చూస్తుండగా పద్మప్రియ ఇప్పుడే వస్తాను అని చెంగున బయటకు వెళ్ళింది. ఇక సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచింది. కాసేపైన తర్వాత పద్మప్రియ రాగానే ఇచ్చేద్దామని అనుకుంది. వంట ఇంట్లోకి నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళి పాయసం పూర్తవగానే తీసుకొచ్చి పూజ గదిలో కూర్చుంది. ఎదురుగా 2 జతల బంగారు గాజులు కనబడ్డాయి. ఇదేమిటి? ఇవి ఎక్కడి నుండి వచ్చాయి? తాను ఇక్కడ పెట్టింది 1 జతనే కదా, లేదా నేను పరధ్యానంలో ఉండి గమనించలేదా? పద్మప్రియ నా చేతికి 2 జతలు ఇచ్చిందా అని తలుస్తూ పూజ పూర్తి చేసి దేవుడికి నైవేద్యం పెట్టింది. ఈ 2 జతల గాజులను తీసుకొని రుక్మిణికి ఇవ్వాలని వారింటికి వెళ్ళింది. ఆమెను చూసిన రుక్మిణి, ఏమిటి వదిన, చేతిలో ఆ బంగారు గాజులు ఎక్కడివి? పిల్లలిద్దరికీ చేయించావా అని అడిగింది. అది విన్న సుమతి నోటి వెంట మాట రాలేదు. అదేమిటి వదిన, ఇందాక పద్మప్రియ వచ్చి ఇచ్చింది కదా, నీవు కొనుక్కున్నావని నాకు చూపించమని చెప్పింది కదా అని అన్నది. అప్పుడు రుక్మిణి, అదేమిటి వదిన, పద్మప్రియ నీ ఇంటికి రావడం ఏమిటి? నిన్నటి నుండి పిల్లకి ఒకటే జ్వరం, మంచం దిగనే లేదు, ఎక్కడికి వెళ్ళనే లేదు. అసలు ఆమె మీ ఇంటికి రానప్పుడు ఈ గాజులు ఎలా వస్తున్నాయి? అయినా నేను ఈ మధ్య అసలు గాజులే కొనుక్కోలేదు అని అన్నది. అది విన్న సుమతికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. మది ఇందాక వచ్చింది ఎవరు? ఆ గాజులు ఇచ్చింది ఎవరు అని ఆలోచిస్తూ ఉండగా ఆ వచ్చింది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అని తోచింది. ఈ విషయమే రుక్మిణితో అన్నది. వారిద్దరూ ఎంతో ఆశ్చర్యపోయారు, మరెంతో ఆనందపడ్డారు. జరిగిన విషయం అంతా కూడా వారి భర్తలకు చెప్పారు. వెంకటాచారి దంపతుల సంతోషానికి అద్దులేదు. వచ్చింది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని అని గ్రహించారు. తమను అనుగ్రహించిన ఆ జగన్మాతను ఎన్నో విధాలుగా స్తుతించారు. తమ కుమార్తెలకు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మియే బంగారు గాజులను అనుగ్రహించిందని ఎంతో ఆనందపడ్డారు. ఇద్దరు పూజ గదిలో నుండి ఆ జగన్మాతను నమస్కరిస్తూ ఇలా అన్నారు. ఓ లోకజనని, దారిద్ర దుఃఖాన్ని పాపాంధకారాలను ప్రాలదూలే ఓ అమృతమూర్తివి నీవే తల్లి. దీనులైన వారి బాధలన్నిటినీ నశింపచేసే నీ కరుణా కటాక్షాలు మాపై ప్రసరింపు తల్లి. నీకివే మా నమస్కారములు. అమ్మ, మిక్కిలి దయగలిగిన నీ కడగంటి చూపులతో నీ కరుణామృతాన్ని మాపైన కురిపించు తల్లి. నీవు సర్వమంగళప్రదాయనివి. సకల చరాచర జగత్తు యందు నీవే వ్యాపించి ఉన్నావు తల్లి. నీకివే మా ప్రణామములు. నిన్ను నమ్మిన వారికి సర్వశుభాలను అనుగ్రహించే లోక పావనివి. నీకివే మా నమస్కారములు అని పరిపరి విధాలుగా ప్రార్థించారు. శ్రీ మహాలక్ష్మిని ప్రార్థించిన వారికి సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయి. ఎటువంటి అనారోగ్యము దరిచేరదు. శ్రీ మహాలక్ష్మి ఆరాధన వలన
అనిమ, మహిమ, గరిమ, లెగిమ, ప్రాప్తి, స్వాకార్యము, ఈశిత్వము, వశిత్వము అంటే అష్టసిద్ధులు లభిస్తాయి. మానవుడికి ఆధ్యాత్మికంగా కూడా ఉన్నత శిఖరాలను ఎదగడానికి శ్రీ మహాలక్ష్మి అర్చన ఎంతో ఉపయోగపడుతుంది. గత జన్మలో చేసిన పాపమే దారిద్రంగా పిలువబడుతుంది. ఈ జన్మలో పుణ్యకార్యాలు చేయటం వలన ఇవి నశించిపోయి ఐశ్వర్యం లభిస్తుంది. ఓ జగన్మాత, నీకివే మా నమస్కారములు. ఓ మహాలక్ష్మి, నీకివే మా ప్రణామములు. ఓ జగజ్జనని, నీకివే మా నమస్కారములు. ఒకసారి నారాయణుడు లక్ష్మీదేవితో ఇలా అన్నాడు. ప్రజలలో ఎంత భక్తి పెరిగింది, అందరూ నారాయణ అంటూ జపిస్తున్నారు అని అన్నాడు. ఆ మాటలు విని లక్ష్మీదేవి ఇలా అంటుంది, అది మీకోసం కాదు, నా కరుణా కటాక్షం కోసమే మీ మీద భక్తి పెరిగింది అని అంటుంది. దానికి నారాయణుడు, అయితే జనులంతా లక్ష్మీ లక్ష్మి అని ఎందుకు జపించటం లేదు అని అంటాడు. దానికి లక్ష్మీదేవి నారాయణుడితో ఇలా అంటుంది, అలా అయితే ఓ పరీక్ష పెడదాం భక్తులకి అంది. దానికి సరేనని అంటాడు నారాయణుడు. ఇక నారాయణుడు బ్రాహ్మణ రూపం ధరించి ఒక గ్రామంలోని గ్రామాధికారి ఇంటి తలుపు తడతాడు. గ్రామాధికారి తలుపు తెరిచి ఇలా అంటాడు, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని అతన్ని అడుగుతాడు. దానికి బ్రాహ్మణుడు రూపంలో ఉన్న నారాయణుడిని ఇలా అంటాడు, నా పేరు లక్ష్మీపతి, మీ నగరంలో హరికథ చెప్పడాన్ని అనుకుంటున్నాను అంటాడు. ఇక గ్రామాధికారి, అలాగా, మహాభాగ్యం, మీరు మా ఇంట్లో ఉండండి అన్నాడు. ఇక మొదటి రోజు 10 మంది వస్తారు. రెండవ రోజు, మూడవ రోజులలో మరింత పెరిగి కూర్చోవడానికి స్థలం లేకుండా నిలబడి భక్తితో వింటున్నారు. ప్రజల భక్తి చూసి శ్రీహరి సంతోషపడతాడు. లక్ష్మీదేవి వృద్ధురాలుగా మారి ఆ గ్రామానికి వచ్చి ఇంటికి తాళం వేసి హరికథను వింటున్న స్త్రీలతో ఇలా అంటుంది, చూడమ్మా, దాహంగా ఉంది, కొంచెం నీళ్ళివ్వవా బిడ్డ అని అంటుంది. దానికి ఆమె ఇలా అంటుంది, అమ్మ, నేను హరికథ వినేందుకు వెళ్తున్నాను అంటుంది. దానికి వృద్ధురాలు రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఇలా అంటుంది, నాకు కొన్ని నీళ్ళివ్వు, నీకు అమితమైన పుణ్యం లభిస్తుంది అని లక్ష్మీదేవి అడగగానే కాదనలేని స్త్రీ తాళం తీసి ఎత్తడి చెంబులో నీళ్ళు ఇస్తుంది. ఇక లక్ష్మీదేవి నీవు త్రాగి ఆ చెంబు తిరిగి ఆ స్త్రీ చేతికి ఇవ్వగానే ఆ చెంబు బంగారం చెంబుగా మారుతుంది. అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోయి 2 చేతులు జోడించి, ఎంత మహిమగల తల్లివి నీవు, నీకు ఆకలి వేస్తుందేమో, ఉండు, అన్నం పెడతాను అంటుంది. దానికి లక్ష్మీదేవి ఇలా అంటుంది, లేదు బిడ్డ, నాకు ఆకలిగా లేదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ స్త్రీ హరికథకు వచ్చి ఆ సంగతి ఆమె చుట్టుప్రక్కల వారికి చెప్తుంది. దాంతో స్త్రీలందరూ కూడా మధ్యలోనే లేచి వెళ్ళిపోతారు. మరుసటి రోజు నుండి హరికథకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో ఇక లక్ష్మీపతి భక్తుల సంఖ్య ఎందుకు తగ్గుతుంది అన్నాడు. ఎవరో ఒక మహిమగల తల్లి గ్రామానికి వచ్చింది. ఆమె ఎవరింటికైనా వెళ్ళి ఏ వస్తువులు ఏం తాగినా తిన్న ఆ వస్తువు బంగారంగా మారుతుంది అంటాడు. ఇక లక్ష్మీదేవి వచ్చిందని నారాయణుడికి అర్థమవుతుంది. గ్రామాధికారి కూడా ఆ వృద్ధురాలి దగ్గరకు పోయి, అమ్మ, నేను హరికథ నిర్వహిస్తున్నాను, మీరు నా ఇంటిని ఎందుకు విడిచిపెట్టారు అని అనగానే లక్ష్మీదేవి ఇలా అంటుంది, మీ ఇంటికే నేను మొదట వచ్చాను, మీ ఇంట్లో హరికథ చెప్పేవాళ్ళు ఉండటంతో నేను రాలేదు, అతను వెళ్ళిపోతే నేను వస్తాను అంటుంది. ఇక గ్రామాధికారి, నేను ఇప్పుడే వారికి ధర్మశాలలో గది ఇస్తాను అంటాడు. ఆ రోజు హరికథ అయిన తర్వాత లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన వెంటనే గ్రామాధికారి, మహారాజా, ఇక మీరు ధర్మశాలలో ఉండండి, ఇక అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అంటాడు. ఇంతలో లక్ష్మీదేవి వచ్చి గ్రామాధికారిని ఇలా అంటుంది, మీరు బయటకు వెళ్ళండి, నేను వారితో మాట్లాడతాను అంటుంది. ఇక లక్ష్మీదేవి నారాయణుడితో ఇలా అంటుంది, చూడు ప్రభు, ఇప్పుడు ఒప్పుకున్నారా? భక్తులు మీకోసం కాదు, నా కోసం మీ నామం జపిస్తున్నారు అంటుంది. ఇక వెంటనే నారాయణుడు, అవును, ఇదంతా నీ ప్రభావం, కానీ నీవు నా కోసం వైకుంఠం విడిచి వెళ్ళావు, ఇక్కడ నా కథలు చెప్తారు, అక్కడే నీవు ఉంటావు అని నారాయణుడు వైకుంఠానికి బయలుదేరాడు. ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా తమ ఇళ్లలోకి ఈ తల్లి రావాలని కోరుకుంటారు. లక్ష్మీదేవి అందరితో ఇలా చెప్తుంది, నేను కూడా వెళ్తున్నా, నారాయణుడు ఎక్కడ ఉంటే అక్కడే నా నివాసం, మీరు నారాయణ్ణి పంపించారు,
అందుకే నేను కూడా అతని దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని వైకుంఠం చేరుకుంటుంది. అందుకే నారాయణుడి కథలు ఎక్కడైతే చెప్తుంటారో అక్కడకు తప్పక లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో వస్తుందని అంటారు. నారాయణుడు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది. ఈ పవిత్ర కథను ఈరోజు ఎవరైతే విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు. మీకు ఆ లక్ష్మీనారాయణుల దివ్య ఆశీస్సులు అంది సకల శుభాలు కలుగుతాయి. పూర్వం ఒక గ్రామంలో ఒక ఇంటికి చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయిన ముగ్గురు పెద్దవాళ్ళు వచ్చారు. అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు వారితో ఇలా అంటుంది, లోపలికి రండి, ఆ భర్త వచ్చిన వెంటనే భోజనం పెడతాను అంటుంది. దానికి ఆ ముగ్గురు పెద్దవాళ్ళు ఇలా అన్నారు, మగవాళ్ళు లేని ఇంట్లో మేం భోజనం చేయలేం. నీ భర్త తిరిగి వచ్చిన వెంటనే ఇంట్లోకి వస్తామని వారు బయట అరుగు మీద కూర్చున్నారు. ఇక భర్త సాయంత్రం ఇంటికి వచ్చారు. ఇక ఇల్లాలు ఆ ముగ్గురు దగ్గరకు వెళ్ళి, నా భర్త వచ్చాడు, మీరు లోపలికి రావడానికి అభ్యంతరం లేదు అని కదా అని అడిగింది. దానికి వారు ఇలా అన్నారు, మా ముగ్గురిలో ఒకరు మాత్రమే మీ ఇంటిలోకి వస్తారు అని నియమం పెట్టగా ఆ ఇల్లాలు ఆశ్చర్యపోయింది. వారిలో పెద్ద ఆయన ఇలా అన్నాడు, నా పేరు ప్రేమ, ఇతని పేరు గెలుపు, ఈయన పేరు ఐశ్వర్యం, కాబట్టి మాలో ఒకరిని మాత్రమే ఆహ్వానించు అన్నాడు. ఇక వారు అలా అనగానే ఆ ఇల్లాలు వచ్చింది దేవతలని గ్రహించింది. ఇక సంతోషంతో ఆ విషయాన్ని భర్తకు వచ్చి చెప్పింది. అది విన్న భర్త ఎంతో సంతోషించి వారి అమ్మతో ఇలా అన్నాడు, జీవితంలో గెలిపే ముఖ్యం కాబట్టి ఆయన్ని పిలుద్దాము అన్నాడు. దానికి తల్లి ఇలా అంటుంది, గెలుపు ఒకటే, ఏం లాభం ఐశ్వర్యం లేకపోతే, కాకపోతే ఐశ్వర్య దేవతను ఆహ్వానిద్దాము అంటుంది. వారిద్దరి సంభాషణలు విన్న కోడలు ఇలా అంటుంది, గెలుపు ఐశ్వర్యం కంటే ప్రేమ ఎంతో ముఖ్యమైనది. భార్యాభర్తలు కలిసి ఉండాలన్నా, అత్త కోడల మధ్య కలిసి మంచి సంబంధం ఉండాలన్నా, ఒక కుటుంబం కలిసిమెలిసి ఉండాలంటే ప్రేమ చాలా అవసరం. ప్రేమ అనేది సుఖమైన జీవితానికి చాలా అవసరమని చెప్పింది. ఆ మాటలు మరిచి భర్త బయటకు వచ్చి, మీలో ప్రేమ అనే వ్యక్తి లోపలికి రావచ్చు అని చెప్పాడు. ఆ విధంగా ప్రేమ అనే వ్యక్తి లోపలికి రాగానే అతనితో పాటు గెలుపు ఐశ్వర్యం కూడా వచ్చారు. అది చూసిన ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ ఇంట్లో వారికి ఆ ముగ్గురు ఎలా అన్నారు, మీరు ప్రేమను కాకుండా గెలుపును ఐశ్వర్యాన్ని కోరి ఉంటే మిగిలిన ఇద్దరము బయటే ఉండేవాళ్ళం. కానీ మీరు ప్రేమను పిలవటం వలన మేమిద్దరం కూడా వచ్చాము. దీనికి కారణం ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ గెలుపు ఐశ్వర్యం కూడా ఉంటాయి. ప్రేమ వెనకాలే వాళ్ళిద్దరు నడుస్తారు. ఇదే ఆ భగవంతుడి ఆజ్ఞ అన్నారు. కాబట్టి ఏ ఇంట్లో అయితే ప్రేమ ఉంటుందో ఆ ఇంట్లో తప్పకుండా గెలుపు ఐశ్వర్యం ఉంటాయి. ఈరోజు ఎవరైతే వైభవలక్ష్మీదేవి కథను భక్తి శ్రద్ధలతో వింటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు. అదృష్టం కలిసి వచ్చి తిరుగులేని రాజయోగం పడుతుంది. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను ఈరోజు వింటారు. మరి ఈరోజు తప్పక వినవలసిన ఆ కథ ఏమిటో తెలుసుకుందాం. పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుడు చూసి ఇలా అంటుంది, ఓ ప్రాణనాథ, భూలోకంలో మానవులందరూ ధనార్జన కోసం ఎడతెరపు లేకుండా శ్రమ పడుతూనే ఉన్నారు. అయినా కూడా వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి, అత్యధిక సంఖ్యలో దరిద్రుడుగా ఉండడానికి కారణం ఏమిటి అని అడుగుతుంది. దానికి సర్వేశ్వరుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, దేవి, సర్వము ఆ వైభవలక్ష్మీదేవి దయను బట్టి ఉంటుంది. సమస్త సంపదలకు దానధాన్యాలకు ఆవిడే అది దేవత. కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించి ఆ వైభవలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో, వైభవలక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రసరిస్తూ ఉంటాయి. అలా ఆమె దయకు పాత్రులు అయిన వారు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతారు. ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ స్వయం కృషి అని విర్రవీగుతారు, ఎవరైతే శ్రీ వైభవలక్ష్మి స్వరూపమైన ధనాన్ని ఈసరిస్తారో వాళ్ళు ఏనాటికి ధనవంతులు కాలేరు. కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలనుకుంటున్నారో వాళ్ళు అవశ్యం ఆ వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో రాజవైభోగాలతో తులతూగుతూ ఉంటారని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది, ఓ ప్రభు, ఆ వైభవలక్ష్మి ఎవరు? ఆమె చరిత్ర ఏమిటి?
ఆ వ్రత మహత్యమేమిటి? నాకు పూర్తిగా సెలవివ్వండి అని వేడుకొనగా ఆ పరమేశ్వరుడు మరల ఇలా విధంగా చెప్పసాగాడు. ఓ దేవి, అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభవలక్ష్మి వ్రతాన్ని చెప్పెదను, శ్రద్ధగా వినుము అని ఈ విధంగా చెప్పసాగాడు. ఓ పార్వతి, భక్త సులభ అత్యంత కరుణామయి అయిన ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పినా సరే తనివి తీరవు. ఏ కథను వింటే అత్యంత పుణ్యం వస్తుందో ఆ కథను ఇప్పుడు నీకు చెప్తాను, శ్రద్ధగా వినుము అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. చాలా కాలం క్రితం ప్రతిష్టానపురంలో శీల, సుశీల, గుణశీల, విశాల అనే నలుగురు అక్క చెల్లెలు ఉండేవారు. శ్రీ వైభవలక్ష్మి భక్తులైన ఆ నలుగురు ఆ ఊరిలోనే ఉన్నత వంశ సంజాతులైన నలుగురు యువకులతో వివాహం జరిగినది. ఆ పిల్లలు అదృష్టవశాంతు వారి భర్తలు నలుగురు వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదన కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజిల్లేవారు. కానీ రాను రాను వాళ్ళలో అహంకారం తలెత్తింది, దైవచింతన తగ్గింది. శ్రీ వైభవలక్ష్మీదేవి అనుగ్రహం పొందడం వలనే విస్మరించి అంతా తమ ప్రయోజన తత్వమే అనుకున్నారు. మహాపండితుడు స్త్రీల భర్తకు తన పాండిత్యం వలనే ప్రపంచం తనను గౌరవిస్తుంది అనే భావన కలిగింది. ఇందులో వైభవలక్ష్మి దయ ఏముంది? నా నోట్లో విద్య ఉంది, ఎంత గొప్ప వాళ్ళైనా సరే డబ్బులిచ్చి సన్మానించక ఏం చేస్తారని భావించేవాడు. ఎంతటి ధనవంతులైనా తన విద్య ముందు బలాదూర్ అనుకున్నాడు. అందుకు ఆ వైభవలక్ష్మీదేవి అతనికి తగిన గుణపాఠం చెప్పదలిచింది. అంతటితో అతని సంపాదన పూర్తిగా పోయింది. అతని పాండిత్యానికి విలువ లేకుండా పోయింది. సంపాదన, ధనం అంతా కూడా ఖర్చు అయిపోయింది. చివరకు కట్టుబట్టలతో మిగిలాడు. అతని దారిద్ర్యాన్ని చూసి సమాజం అతని దూరంగా నెట్టింది. అతని కుటుంబం మొత్తం ఆకలి దప్పికలతో అలమటించసాగింది. ఇక రాజు ఆస్థానంలో దళాధిపతిగా ఉండే సుశీల భర్త ఒకానొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజు చేత గౌరవింపబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతా దాసోహమే అని విర్రవీగాడు. తన ధనార్జనకే తన బలమే కారణమని భ్రమించాడు. అందుకు ధనలక్ష్మి ప్రమేయం ఏమీ లేదని అనుకున్నాడు. అందుకు ఆ అమ్మవారు ఆగ్రహించింది. అంతటితో ఆదడిలో సద్బుద్ధి నశించింది. అనుకోని వైరంతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవకు దిగుతాడు. అతడిని తాను అడిగిన ధనం ఇవ్వకపోతే నాశనం చేస్తానన్నాడు. అందుకు భయపడిన ఆ ధనవంతుడు మహారాజుని ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా నూరుపోసి తనను కాపాడమని రాజును వేడుకున్నాడు. వెంటనే రాజు తన సేనల్ని పంపి సుశీల భర్తను భరించి తెమ్మన్నాడు. ఆ రాజభటులు అతన్ని బంధించి రాజు ముందు నిలిపారు. న్యాయస్థానంలో రాజు అతన్ని విచారించి అతని ఆస్తిపాస్తులన్నింటినీ స్వాధీనం చేసుకొని అతన్ని చెరసాలలో బంధించారు. ఈ విధానంగా సుశీల కాపురం కష్టాల పాలైంది. ఇక వ్యాపారస్తుడైన గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమని, తన పెట్టుబడితో మాటకారితనంతో మాత్రమే సంపాదించగలిగాను, అంతేకాని సంపాదించిందంతా కూడా దైవానుగ్రహం వలనే అనుకోవటం మూర్ఖత్వం అని భావించాడు. అతను దైవారాధనలో అన్నిట్లో మానివేశాడు. అతని తలపొగరు వల్ల సాటి వ్యాపారులు అతడికి సహకరించడం మానివేశారు. అతడి వ్యాపార లావాదేవీలు సన్నగిల్లి అతడి రాబడి తగ్గి అతడి కుటుంబం దారిద్ర్యంలో మునుగుతుంది. ఇక చివరిదైన విశాల భర్త వంచివాడే కానీ అధిక సంపాదన వల్ల చెడు స్నేహాలు పెరిగాయి. కష్టపడి సంపాదించిన దానితోనే సుఖపడాలే కానీ పూజలు, వ్రతాలు అంటూ ఉదంతా ఖర్చు చేయడం దేనికి అనుకున్నాడు. అందువల్ల చెడు మిత్రుల వలన వ్యసనాల పాలయ్యాడు. మద్యపానం, వ్యభిచారం, జూదం మొదలైన చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఆ కారణం చేత అతని సంపాదనంతా కూడా హారతి కర్పూరం వలె కరిగిపోయినది. చివరకు అతను దరిద్రుడైపోయాడు. రుణదాతల పీడ, పేదరికపు బాధ, వదులుకోలేని వ్యసనాలతో అతను దుర్మార్గుడిగా మారిపోతాడు. తరచూ విశాలను హింసిస్తూ ఉండేవాడు. అయినా ఆ నలుగురు అక్క చెల్లెలు మాత్రం ఏదో ఒక నాటికి ఆ జగన్మాత అయిన శ్రీ వైభవలక్ష్మీదేవి తనను అనుగ్రహిస్తుందని తమ భర్తలను మంచి దారిలో పెట్టి తమకు పూర్వ వైభవం కలిగిస్తుందని నమ్మేవారు. తాము పస్తులుండినా పర్వాలేదు, తమ బిడ్డలకైన ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు. అందుకు ఆ అమ్మవారికి వారిపై దయ కలుగుతుంది. ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులు కలిసి తనను ప్రార్థిస్తున్న శుభ సందర్భంలో
ఆ వైభవలక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్పసాగింది. చూడండమ్మా, మీ భక్తి ప్రవర్తులను చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ వైభవలక్ష్మి అనుగ్రహానికి మీరింత విపరీతంగా ఆవేదన పడుతున్నారు. ఆ వైభవలక్ష్మి ప్రసాదం అతి త్వరితంగా సిద్ధించే మార్గం చెప్తాను. తక్షణమే మీ అక్క చెల్లెలు నలుగురు మీ మీ ఇళ్లలో శ్రీ వైభవలక్ష్మి వ్రతం చేయండి అని చెప్పగానే ఆ అమ్మ చెప్పిందంతా విన్న అక్క చెల్లెలు అత్యంత సంతోషంతో, ఓ అవ్వ, ఇంతకీ ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి? ప్రస్తుతం మేము దారిద్ర్యంలో ఉన్నాము కదా, ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నించారు. అందుకు ఆ వ్రతం అంతా కూడా చిరుమందహాసము చేస్తూ ఇలా చెప్పింది. ఓ అమ్మాయిలు, ఇదేమి ఖర్చుతో కూడిన పని కాదు. ఎప్పుడైనా సరే 4 లేదా 6 లేక 8 అంతకు మించి 11 లేదా 21 గురువారాలు కానీ శుక్రవారాలు కానీ ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవారు తాము మొక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారం నాడు మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చేయాలి. శుక్రవారాలు చేసుకునేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి. ముందుగా మీకు తోచిన గురువారం లేదా శుక్రవారం నాడు కానీ ఉదయమే లేచి కాలకృత్యాలు తీసుకొని ఇంటిని అలంకరించుకొని తలంటు పోసుకొని ఇలా అనండి. అమ్మ వైభవలక్ష్మీదేవి, ఈరోజు మొదలు ఇన్ని గురువారాలు లేదా ఇన్ని శుక్రవారాలు నీ వ్రతాన్ని ఆచరిస్తాను. నాకు తగిన శక్తిని ప్రసాదించు. నేను చేసే ఈ వ్రతంతో సంతృప్తురాలువై నా కోరికలు నెరవేర్చు అని మొక్కుకోవాలి. ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజ ప్రారంభించాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుభ్రతలు సదాచార పాలనము ముఖ్యము. ఏ ఇంట్లో వారైతే అతిథి అభాగ్యులకు దాసుడు వలె ఉండి వారి పాదములను కడిగి ఆ తీర్థము శిరస్సును తలుచుకొని తమ కన్నా ముందుగా వారికి భోజనాదులు ఏర్పరిచి సేవాదులు చేస్తుంటారో, ఏ ఇంట ధాన్యము దానం జరుగుతుందో, ఏ ఇంట్లో దేవతలను సదా పూజింపబడతారు, ఏ ఇంటి వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో, ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరి అయి నిత్య సంతోషిగా ఉంటుందో ఆ ఇంటిలో శ్రీ వైభవలక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. పూజ ప్రారంభించవలసిన సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచవర్ణములతో కానీ లేదా బియ్యపిండితో కానీ అష్టదళ పద్మాలు మొదలైన ముగ్గులను పెట్టి దాని మీద నూతన వస్త్రం చిత్రసంగపరిచి ఆ వస్త్రం మీద తగినన్ని బియ్యం పోసి దాని మీద బంగారు, వెండి, రాగి చెంబులను కలశంగా అలంకరించి దాంట్లో 4 వైపుల 4 తమలపాకులు లేదా మామిడి ఆకులు కానీ ఉంచి వాటి మీద కొబ్బరికాయను, దాని మీద ఒక రవిక గుడ్డను పెట్టి ఆ మీదట ఒక ఎర్రని పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు లేదా వెండి నగను ఉంచాలి. అందుకు కూడా శక్తి లేని వాళ్ళు ఆ సమయానికి చెలామణిలో ఉన్న నాణాలను ఉంచాలి. నేతితో దీపాన్ని వెలిగించి అగరబత్తులతో ధూపాన్ని వేయాలి. చూడండి అమ్మాయిలు, అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్న శ్రీచక్రం అన్న చాలా ఇష్టం. కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించి అనంతరమే వైభవలక్ష్మీదేవిని అర్చించాలి. పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి. పూజలో వెండి, బంగారం లేని పక్షంలో పసుపు కొమ్ములను ఉంచి పూజించాలి. ఈ పూజలో తీపి పదార్థం చేయలేని వారు బెల్లం, పటిక బెల్లం, పంచదార అయిన నివేదించవచ్చు. ఏదైనా నలుగురికి పంచగలగాలి. పూజానంతరం బంగారు, వెండి నాణాలను భద్రపరచాలి. కలశంలో నీళ్లను సంతానాన్ని కోరుకునేవారు మామిడి చెట్టు మొదట్లోనూ, సౌభాగ్యాన్ని కోరుకునేవారు తులసి చెట్టు మొదట్లోనూ, అనుకూలత దాంపత్యాన్ని కోరుకునేవారు మల్లె చెట్టు మొదట్లోనూ, మల్లె చెట్టు మొదట్లో లేదా ఏదైనా పూల చెట్టు మొదట్లో పోయాలి. కేవలం ధనాన్ని కావాలనుకునేవారు ఆ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి. మంటపం మీద బియ్యాన్ని పక్షులకు వేయాలి. ఇలా వ్రతాన్ని ఆచరించడం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది, అవివాహితులకు వివాహం జరుగుతుంది, దరిద్రులు ధనవంతులు అవుతారు, ఏ కోరికలుంటే ఆయా కోరికలు నెరవేరుతాయని ఆ వృద్ధురాలు చెప్పింది. ఇక తక్షణమే ఆ అక్క చెల్లెలు నలుగురు వారి వారి తాహతను బట్టి 4 లేదా 8 లేదా 11 లేదా 21 వారాల పాటు ఆ వ్రతాన్ని మొక్కుకున్నారు. మరుసటి శుక్రవారమే వ్రతం ప్రారంభించారు.
నలుగురు కడు పేదవారై ఉండటం చేత నలుగురు కూడా రాగి కలశాన్ని వాడారు. అందరికన్నా అధిక దరిద్రులైన స్త్రీల కలశంలో రాగి నాణెం ఉంచి పూజించింది. సుశీల రూపాయి నాణెం ఉంచి పూజించింది. గుణశీల తన ఇంట ఉన్న వెండి నాణెం నుంచి పూజించింది. చివరిది అయిన విశాల తన ముత్కెరను ఉంచి ధనలక్ష్మిగా ఆరాధించింది. ఎవరెవరు ఏ ఏ రూపాల్లో ఆరాధించినను వారి హృదయంలో గల భక్తి భావాలనే ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవ లక్ష్మీదేవి. వారు వ్రతాన్ని ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే శీలభర్త యొక్క పాండిత్యం ప్రాచుర్యం పొంది అందరిచే గౌరవింపబడి తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లభించాయి. తద్వారా వారు ఉన్నతులయ్యారు. సుశీల ఆదరించిన వ్రత ఫలితంగా వారి రాజ్యానికి ఒక యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ధ నిమిత్తం అందరు పూర్వమే లబ్ధి ప్రతిష్ఠుడైన సుశీల భర్తను విడుదల చేసి అతడిని దళాధిపతిగా అభిషేకించి యుద్ధానికి పంపక తప్పలేదు. ఆ యుద్ధంలో అమ్మవారి దయ వలన సుశీల భర్త విజయం సాధించటంతో అతనిని గత నేరాలన్నీ కూడా మన్నింపబడి దళపతిగా స్థిరపడ్డాడు. అంతటితో సుశీల కుటుంబం బాగుపడింది. ఇక ఆకస్మికంగా ఏర్పడిన వ్యాపార మార్పుల వలన కొన్ని ప్రత్యేకమైన దినుసులు ఎగుమతి దిగుమతుల విషయంలో గుణశీల భర్త వెలుగులోకి వచ్చాడు. ఇతర వ్యాపారస్తులందరూ కూడా అతడిని ఆశ్రయించారు. సహజంగానే తెలివి కల గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తద్వారా వారి కుటుంబం పూర్వ వైభవాన్ని పొందింది. ఇక చివరిదైన విశాల వ్రతం ఆరంభం చేయగానే అమ్మవారి దయ వల్ల ఆమె భర్త క్రమంగా చెడు వ్యసనాలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటిగా వదిలివేశాడు. తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనపరిచాడు. వారి కుటుంబంతో పూర్వం వలె సుఖ సంతోషాలతో జీవించసాగింది. కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆపాల గోపాలం ఎవరు తనను పూజించినా సరే తక్షణమే ఆ అమ్మ కరుణించి వారి కోరికలు నెరవేర్చుతుంది. ఈరోజు ఎంతో అదృష్టవంతులు కాబట్టే ఈ వైభవలక్ష్మి కథను విన్నారు. ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే. ఈరోజు మీకు ఏమీ చేయకపోయినా సరే ఈ కథను విన్నందుకు ఆ లక్ష్మీదేవి ఆచరించిన ఈ కథను విన్నందుకు అందరికీ శుభాలే జరుగుతాయి. శ్రీమాత్రే నమః.